అది చాలా మంది తెలిసి ఉండొచ్చు, బట్ దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ నాకు చాలా నచ్చింది. అది చదివినప్పుడు కూడా నాకు ఇన్సైట్ కలిగింది. అదేంటంటే ఒక జెన్ మాస్టర్ చాలా ఫేమస్ జపాన్లో, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు. సో అతను 50s లో ఉంటాడు. అతనికి చాలా మంది శిష్యులు ఉంటారు. ఆయన హఠాత్తుగా ఇట్లా గురువులు కనుక ప్రపంచయాత్రలు చేసినట్టు జపాన్లో రకరకాల గురువులను కలుస్తూ వద్దామని శిష్యగణాన్ని వేసుకుని పోతాడు. ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడ ఒక 90 years జన్మ ఉంటాడు, ఒక మాంక్. సో అతను కూడా వెరీ రివర్డ్, బట్ హీ డజంట్ స్పీక్ మచ్. చాలా మంది వచ్చి అతను దర్శించి వెళ్తుంటారు. సో ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి వెళ్తాడు శిష్యులతో సహా. మనోడు చాప ఏదో కుట్టుకుంటూ ఉంటాడు. వెళ్ళి నమస్కరించి కూర్చున్న తర్వాత ఈ ఓల్డ్ మ్యాన్ అడుగుతాడు, ఎంతమందిని వేసుకొని తిరుగుతున్నావు కదా, ఆర్ యు ఎన్లైటెడ్ అని అడుగుతాడు. ఎస్ ఐఎమ్ ఎన్లైటెడ్ అంటాడు. వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని అడుగుతాడు. అన్నీ తెలియడం అని చెప్తాడు. అన్నీ తెలిసాయా అంటాడు. అన్నీ తెలిసాయి అంటాడు. ఇప్పుడు పైకి ఎట్లు వచ్చావు అంటాడు. మెట్లకి వచ్చాను అంటాడు. ఎన్ని మెట్లు ఉంది అంటాడు. తెలియదు అంటాడు. మరి ఇప్పుడే అన్నీ తెలుసు అన్నావు అంటే, ఏదైతే నువ్వు టచ్ చేస్తున్నావు అన్నీ తెలుసు అని చెప్పావు, తెలియదు కదా అని ముసలుడు వెళ్ళిపోతాడు. ఏదో చిన్న చిక్కుముడి ఉన్నట్టుంది అని శిష్యులందరినీ పంపించేసి, నేను కొంతకాలం ఉండొస్తాను, మీరు వెళ్ళండి. సో అక్కడ జెన్ ఆశ్రమాల్లో ఒక రూల్ ఏమిటంటే, నువ్వు కనుక ఏదైనా సాధన చేస్తున్నావు అనుకో, నీకుంటూ చిప్ప గ్లాసు, తర్వాత నీకుంటే ఒక మ్యాట్, ఆ ప్రాపర్టీ నీకుంటుంది. సో ఆ ముసలుడు వచ్చేసరికి మ్యాట్ వేసుకొని కూర్చుంటాడు. అండ్ హీ అండర్స్టూడ్, హీ వాంట్స్ టు పర్సీవ్ సంథింగ్. ఆ తర్వాత ఒక 6 months అవుతుంది, 1 year అవుతుంది. ఈ ముసలుడు ఏమి మాట్లాడు, ఏం మాట్లాడినా ఫుడ్ గురించో దాని గురించో మాట్లాడుతుంటాడు. ఒకసారి మెట్లెక్కి ముసలుడు వచ్చి అలసిపోయి కూర్చుంటాడు. ఇతను అడుగుతాడు, ఆర్ యు ఎన్లైటెడ్ అని అడుగుతాడు. ఆఫ్ కోర్స్ ఐ ఎన్లైటెడ్ అంటాడు. వాట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటే తెలియడం. నువ్వే చెప్పావు కదా, ఇంకేవి, అది బాగుంది కాబట్టి దాన్ని ఏమో. అచ్చా, సో ఇప్పుడు మెట్లకు వచ్చారు కదా, ఎన్ని మెట్లని అడుగుతాడు. తెలియదు నాకు అంటాడు. మరి అన్నీ తెలుసని తెలియడమే ఎన్లైటన్మెంట్ అంటే, నాకు అది తెలుసు, తెలియదని తెలుసు నాకు అంటాడు. సో అప్పుడు ఈ యంగ్ మ్యాన్ జస్ట్ కాళ్ళకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళిద్దరు అనుభవిస్తున్న స్థితులు అవే. సమ్హౌ ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో ప్రాబ్లం వచ్చింది. సో అన్నీ తెలుసుకోవాలని లేదు, తెలియదని చెప్పు, తెలిసింది తెలుసని చెప్పు, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకో. అట్లా జీవితంలో అన్ని తెలుసుకోబడ్డాయి. కొన్ని నావని తెలుసు, కొన్ని నావి కావని తెలుసు, కొన్ని నావి అవునో కాదో తెలియదు, అట్లా తెలుసు. ఎగ్జాంపుల్, ఇప్పుడు అంగార గ్రహం ఉంది, చందమామ ఉంది, ఎవరిది? చిన్న ఎంక్వైరీ. అనుకుంటే మన, అనుకుంటే నా, లేదా ఎవరిది కాదు, లేదా అట్రిబ్యూట్ చేస్తాం దేవుడికో గీడుకో వాటెవర్. దేశం నా అని తెలుస్తుంది, ఏమో తెలియదు. అంటే యాక్చువల్గా నిజంగా మెడ మీద కత్తి పెడితే తెలియదు. కొన్ని తెలుసు అని 100% తెలుస్తుంది, కానీ ఎంక్వైరీ చేస్తే తెలియదు. నేను చాలాసార్లు టెస్ట్ చేసిన, వివేకానంద చాలా గొప్పవాడని మాట్లాడిన వాళ్ళు, అసలు నేను పేపర్ పెన్ పెట్టుకొని కూర్చుంటా, అసలు ఏం తెలుసో చెప్పు వివేకానంద, ఎవరికీ తెలియదు. అందరూ చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లో వింటున్న ఒక 5-6 స్టేట్మెంట్స్ తప్ప నోబడీ నోస్. ఒక బలమైన భావన ఉంది తెలుసని. సర్వమత మహాసభల్లో ప్రసంగించాడు, షికాగోలో దుమ్ము దులిపాడు, రామకృష్ణ పరమహంస శిష్యుడు, ఆ తర్వాత జ్ఞానయోగం భక్తి యోగం పుస్తకాలు రాశాడు, తర్వాత వేదాంత సొసైటీ పెట్టాడు, అయిపోయింది. ఇంత విజయం తెలియదు. వివేకానంద రాసిన సంపూర్ణ సాహిత్యం తన నుంచి బయటకు వచ్చింది. విదేశాల్లో వచ్చి తరచిన ప్రసంగాలు, రకరకాల వ్యక్తులకు తను రాసిన ఉత్తరాలు, ఆ తర్వాత తుర్యానందకి తనకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్టు, సిస్టర్ నివేదితకి వివేకానందకి మధ్య ఉన్న సంబంధం, ఆమె మొట్టమొదటిసారి ఇండియాకి తీసుకొచ్చినప్పుడు రామకృష్ణ మఠంలో వచ్చిన రిఫ్ట్. సో ఇండియాలో ఉన్న ఒక మాంగా ఉన్నప్పుడు తన మనసు ఎలా ఉండేది, అమెరికా వెళ్ళగానే ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు. సో హౌ హీ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ వరల్డ్ అండ్ ఎవల్యూషన్ కావచ్చు. సో ఇట్లాంటి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి.
ఇవన్నీ జనాలకు అక్కర్లే. ఇప్పుడు స్ట్రాంగ్ అంటే ఇదేమంటారు, ఇది రోర్ లైక్ ఎ లయన్. ఒకసారి ఉదయంలో ఏబికే ప్రసాద్ గారు మీకు పరిచయం ఏబికే ప్రసాద్? దగ్గర పనిచేశాను. అచ్చా, ఓకే. సో ఒక 8 క్లాస్ ఇలాగే ఈ టాపిక్ మీద రాష్ట్రీయ పెద్ద రెవల్యూషన్ అప్పట్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అచ్చా. ఆయన ఆల్మోస్ట్ ఆయనకి సవరణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవాలు సమాజం సిద్ధంగా లేదు. సో అప్పుడు రోర్ లైక్ ఎ లైన్ అన్న వివేకానంద ఓ మదర్ మై ప్లేస్ డన్ అని ఒక కవిత రాశాడు. అక్కడ లైన్ ఏం లేదు. ఎక్కడ పోయింది లైన్? సో వివేకానంద మాట్లాడిన మాటలు స్పిరిచువల్ కాంటెక్స్టా, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ బేస్డ్ స్పిరిచువాలిటీనా, లేకపోతే ఓన్లీ భారతదేశం యొక్క సనాతన ధర్మానికి సంబంధించిన ఆస్పెక్టా? నో బడీ వాంట్స్ టు ఎంక్వైర్. ఒకటి ఫేమస్ అంటే ఒకటి ఫేమస్ అంటే చార్మినార్ ఒక మాన్యుమెంట్, చార్మినార్ ఒక మాన్యుమెంట్ అంటే పెద్దగా ఉంది. దాన్ని అణువణువు ఎవడు చూడు. కోపం వస్తుంది. కోపం వస్తుంది. అది కథ.